ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ పేరు వినగానే మనందరి కళ్ల ముందు మెదిలేది చేతిలో కత్తిపట్టుకున్న ఒక మహావీరుడి చిత్రం. అది నిజమే, కాదనట్లేదు. కాని అది కథలో ఒక భాగం మాత్రమే. ఆయన ప్రస్థానం కేవలం యుద్ధాలు, విజయాలకే పరిమితం కాలేదు. అంతకు మించి ఒక జాతిని నిర్మించడం, ఒక సరికొత్త పాలనకు పునాదులు వేయడంలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఈరోజు మనం ఆ యోధుడి వెనుకున్న దార్శనికుడు గురించి, ఆయన పరిపాలనా దక్షత గురించి లోతుగా తెలుసుకుందాం. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు శివాజీ మహారాజ్ జీవితాశయమేంటో అర్థం చేసుకోవడానికి. అదే స్వరాజ్యం అంటే పరాయి పాలకుల పెత్తనం లేని మన ప్రజల చేతిలో మన పాలన మనమే చేసుకోవాలనే ఒక బలమైన సంకల్పమన్నమాట. ఆ కాలంలో ఇది ఊరికే చెప్పిన మాట కాదు, అదొక విప్లవాత్మకమైన పిలుపు. ఈ మొత్తం విశ్లేషణలో శివాజీలో ఆ దార్శనికత ఎలా మొదలైంది, ఆయన తన అద్భుతమైన వ్యూహాలతో రాజ్యాన్ని ఎలా నిర్మించారు, ప్రజలకు ఎలాంటి పాలన అందించారు, మరి ఆయన మనకు వదిలివెళ్లిన వారసత్వం ఏంటి అనే విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మరి మొదటి భాగానికొద్దాం. అసలు శివాజీ మహారాజులో ఈ స్వరాజ్యమనే ఆలోచనకు బీజం ఎక్కడా, ఎలా పడిందో ఒకసారి చూద్దాం. శివాజీ బాల్యమంతా చుట్టూ బలమైన దక్కన్ సుల్తానులు, ముఘలుల ఆధిపత్యం మధ్య గడిచింది. అలాంటి టైంలో ఆయనకు ఇద్దరు వ్యక్తులు అండగా నిల్చారు. ఒకరు తల్లి జిజాబాయ్, మరొకరు గురువు దాదాజీ కొండదేవ్. తల్లి ఆత్మగౌరవాన్ని, స్వాతంత్ర్యకాంక్షను రగిలిస్తే గురువు రాజనీతి పాఠాలు, యుద్ధతంత్రాలు నేర్పించారు. ఆ శిక్షణ నుంచే ఒక స్వతంత్ర సామ్రాజ్యపు కల పురుడుపోసుకుంది. ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గమనించాలి. ఆ రోజుల్లో అందరూ ఎవరో ఒక చక్రవర్తికి సామంతులుగా ఉండటమే కామన్. అలాంటి పరిస్థితుల్లో మన పాలన మనమే చేసుకోవాలి అనే ఆలోచన రావటం, దానికోసం ప్రాణాలకు తెగించి పోరాడటం నిజంగా అసాధారణమైన విషయం. ఇదే శివాజీని మిగతా రాజుల నుంచి పూర్తిగా వేరుచేసింది. ఇప్పుడు శివాజీలోని మరో అద్భుతమైన కోణాన్ని చూద్దాం. ఆయన కేవలం ధైర్యవంతుడైన యోధుడు మాత్రమే కాదు, తన తెలివితేటలనే పదునైన ఆయుధంగా వాడిన ఒక గొప్ప వ్యూహకర్త. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఒకవైపు లక్షల సైన్యం, అపారమైన ఆయుధ సంపత్తి ఉన్న సామ్రాజ్యాలు, మరోవైపు పరిమిత వనరులున్న ఒక చిన్న సైన్యం. అయినా విజయం శివాజీనే వరించింది. ఎలా? సమాధానం కండబలంలో లేదు, బుద్ధిబలంలో ఉంది. ఈ పట్టిక చూస్తే తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఏనుగుల్లా నెమ్మదిగా కదిలే భారీ సైన్యాలు, మరోవైపు చిరుతల్లా వేగంగా ఊహించని విధంగా దాడిచేసే శివాజీ దళాలు. తనకు బాగా తెలిసిన కొండలు, కోనల్లోకి శత్రువును రప్పించి వాళ్లను మానసికంగా, శారీరకంగా దెబ్బతీయటంలో శివాజీది అందెవేసిన చెయ్యి. అఫ్జల్ ఖాన్ ఉదంతం శివాజీ వ్యూహానికే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. తనకంటే శారీరకంగా ఎన్నో రెట్లు బలమైన శత్రువును కేవలం తెలివితేటలు, పక్కా ప్లానింగ్, ఇంకా ముందు చూపుతో ఎలా చిత్తు చేయొచ్చో ఈ ఒక్క సంఘటనతో నిరూపించారు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇట్స్ అ మైండ్ గేమ్. సరే, యుద్ధాలు గెలవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన రాజ్యాన్ని ప్రజలు మెచ్చేలా పాలించడం మరో ఎత్తు. ఇప్పుడు శివాజీ ఒక యోధుడు నుంచి ఒక గొప్ప పరిపాలకుడుగా ఎలా మారారో చూద్దాం. ఈ సంస్కరణల్లో ప్రతి ఒక్కటీ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసిందే. మధ్యవర్తులు, జాగీర్దార్లను తీసేసి నేరుగా ప్రభుత్వమే పన్నులు వసూలు చేయడం వల్ల రైతులపై భారం తగ్గింది. సైనికులకు నేరుగా జీతాలివ్వడం వల్ల వాళ్లు రాజుకే విధేయులుగా ఉన్నారు. అంతెందుకు, శత్రురాజ్యంపై దాడి చేసినప్పుడు కూడా ఆడవాళ్లను, పిల్లల్ని, సాధారణ పౌరులను ఏమీ చెయ్యొద్దని కఠినమైన ఆదేశాలిచ్చారు. ఆయన మానవతా దృక్పథానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇది ఆ కాలంలో చాలా అరుదైన గొప్ప విషయం. తన రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూశారు. ఇతర మతాల ప్రార్థనా స్థలాలను కాని, వారి పవిత్ర గ్రంథాలను కాని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించరాదని తన సైన్యానికి చాలా కఠినమైన ఆదేశాలిచ్చారు. ఈ ఒక్క విధానమే ఆయన రాజ్యంలోని వివిధ ప్రజలను ఏకం చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇంత పెద్ద రాజ్యాన్ని కేవలం ఒక్కరే నడపడం సాధ్యం కాదు కదా. అందుకే శివాజీ ఒక పటిష్టమైన, వ్యవస్థీకృతమైన పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఉన్న ఆలోచన నిజంగా అద్భుతం. అధికారాన్ని అంతా ఒక్కరి చేతిలోనే పెట్టుకోకుండా వేర్వేరు రంగాల్లోని నిపుణులకు బాధ్యతలా అప్పగించడం. దీనివల్ల పరిపాలనలో జవాబుదారీతనం పెరిగింది, ఎఫిషియన్సీ కూడా పెరిగింది. ఆ రోజుల్లోనే ఇంత మోడర్న్గా ఆలోచించడం ఆయన దార్శనికతకు నిలువుటద్దం. ఈ పట్టిక చూస్తేనే మనకర్థమవుతుంది,
ఒక రాజ్యాన్ని నడపడానికి అవసరమైన ప్రతి అంశాన్ని శివాజీ ఎంత జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకున్నారో ఆర్థికం, విదేశాంగం, రక్షణ, న్యాయం, అంతర్గత వ్యవహారాలు ఇలా ప్రతి శాఖకు ఒక అధిపతి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లూప్రింట్ అన్నమాట. సరే, ఇక మనం చివరి అంకానికి చేరుకున్నాం. శివాజీ ప్రభావం 100 సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకు ఇంకా చెక్కుచెదరకుండా నిలిచి ఉంది? దాని వెనుక ఉన్న కారణాలేంటి? 300కు పైగా. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇది శివాజీ దూరదృష్టికి, ఆయన వ్యూహానికి ఒక ప్రతీక. ఒక్కో కోట ఒక బలమైన రక్షణ దుర్గం. ఈ కోటల నెట్వర్కే మరాఠా సామ్రాజ్యం చాలా కాలంపాటు మొఘలులను ధైర్యంగా ఎదుర్కోవడానికి వెన్నెముకలా నిలిచింది. ఇక్కడ గమనించండి, సైనికపరంగా ఆయన సాధించిన విజయాలు అద్భుతమైనవే, కాదనలేం. కాని ఆయనకు 100కి 100 మార్కులు తెచ్చిపెట్టింది మాత్రం ఆయన పరిపాలనా వ్యవస్థ. ఎందుకంటే యుద్ధాలు గెలవచ్చు, రాజ్యాలు స్థాపించవచ్చు, కాని వాటిని తరతరాల పాటు నిలబెట్టేది పటిష్టమైన పరిపాలనే. అదే ఆయన అసలైన శాశ్వతమైన వారసత్వం. సో ఫైనల్గా చెప్పాలంటే శివాజీ సాధించిన అస్సలైన విజయం భూభాగాలను గెలవడం కాదు, తన ప్రజలలో ఆత్మగౌరవాన్ని, ఐక్యతను నింపి స్వరాజ్యం అనే బలమైన భావనకు ఒక రూపాన్ని ఇవ్వడం. ఆయన వేసిన ఆ పటిష్టమైన పునాది మీదే ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యమనే గొప్ప సౌధం నిర్మించబడింది. ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. దాదాపు 350 ఏళ్ల క్రితం ఒక రాజు ప్రవేశపెట్టిన పరిపాలనా సూత్రాల్లో నేటి ఆధునిక నాయకులకు అవసరమైన పాఠాలేమున్నాయి? ఇది చరిత్ర మనకు నేర్పుతున్న ఒక అమూల్యమైన పాఠం. ఆలోచించండి.